ఎవరు రాకండి, ఇట్లా దొంగేషాలు వేసుకొని వచ్చి సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావురా శ్రీనివాసగా నువ్వు? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తున్నావు? పట్టుకో. ఈ నా కొడుక్కి సిగ్గు శరం లేదు. ఇలాంటి నా కొడుకు ఏం చేయాలంటే చెప్పు 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 తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు చెప్పు తీసుకొని కొట్టాలి. లంజా కొడుకు ఇలాంటి నా కొడుకు ఇంకోసారి రావాలి అంటే ఉచ్చ పడాలి. లంజా కొడుకు నీకు శిక్ష పడాలి. లంజా కొడక ఎంత చేశారా నీ ముండామయ్యా? అసలు కడుపు అన్నం తింటారా పెంట తింటావరా? ఒక ఆడబిడ్డకి ఇట్లా మోసాలు చేస్తావరా? సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇస్తారంటే ఉచ్చ పోసుకోవాలి. చెప్పు తీసుకొని కొడతా. ఎవరు లేరనుకుంటున్నావా? పోలీసులు తిడుతున్నారు, ప్రతి ఒక్కరిని తిడుతున్నాడు. సభ్య సమాజానికి ఏం మెసేజ్ ఇద్దామని వాళ్ళ తల్లి తండ్రులు ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? వర్షిని వాళ్ళ అమ్మ వాళ్ళ ఎంత బాధపడుతున్నారో మీకు తెలుసా? వాళ్ళ బాధ నీకు అర్థం కాదా శ్రీనివాసు? ఈ రోజు నువ్వు జైల్లో ఉచ్చాలు లెక్క పెట్టాలి. నువ్వు అర్థమైందా? చిప్ప కూడా తినిపించాలి. వీరికి మహిళా జైల్లో పెట్టకండి. అక్కడ కూడా వీరు పీట వేసుకొని వీరు నిజ రుసుం చూపిస్తాడు. నా కొడుకు చెప్పండి. నమస్కారం అండి. ఇదిగోండి వాడిని మాత్రం జైల్లో మాత్రం పెట్టమాకండి. మీరు మాత్రము ఆడవాళ్ళ జైల్లో పెట్టమాకండి. అక్కడ కూడా ఒక గూడు పుట్టాలని నడిపిస్తున్నారు. మాధురి పేరు అంటే ఉచ్చ పోసుకోవాలి. నా కొడక ఎంత మాట్లాడేవాడు. ఇప్పుడు రారా? ఆ రోజు పోలీసులు ఎవరు చేయలేరు. ఆ గౌరవ ఈ రోజు లంజా కొడక నీకేం చేయలేదు చేస్తారు. నీకేం చేయలేదు చేస్తారు. నా కొడక తిండి తిప్ప లేకుండా మీడియా వాళ్ళు మేము శివరుద్ర గారు పోరాడుతులకి నీకు శిక్ష పడాలని ఇంకొకరు నేర్చుకోకూడదు. అర్థమైందా? ఖబర్దార్. చివరిగా ఇప్పుడు అర్ధనారీశ్వరులందరూ బయటకు వచ్చినందుకు కృతజ్ఞతలు. ఎందుకంటే సంవత్సర ప్రయత్నం చేసిన తర్వాత ఈ రోజు మీరు అందరూ ఏకం కావడం పోలీసులు ఉత్తరప్రదేశ్ దాకెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొని వచ్చారు. పోలీసులకు ఏం చెప్పాలనుకుంటున్నారు? గౌరవప్రదమైనది. ఎందుకంటే వాళ్ళందరికీ తెలంగాణ ప్రజలు వాళ్ళు ఎంతో ఆలోచన చేసడం వల్ల వాళ్ళకి ప్రత్యేకమైన వదిలిపెట్టి ఎంత దూరం పోయినందుకు ప్రత్యేకమైన కృతజ్ఞతలు. మాధురి గారికి ప్రత్యేక కృతజ్ఞతలు. బాలకృష్ణ గారికి, ఆజాద్ అడ్వకేట్ గారికి ప్రత్యేకమైన కృతజ్ఞతలు. రాజేష్ నాథ్ గురువు గారికి అక్కడి నుంచి అఘోర్ అఖాడా నుంచి 4-5 రోజులు ఎంతో బలమైన ప్రయత్నం చేసినందుకు మరి ముఖ్యంగా మీడియా సోదరులందరికీ కూడా కృతజ్ఞతలు. అన్యాయం చాలా ప్రతి ఒక్క పిల్లకి అన్యాయం చేస్తాడు. కానీ ఇలాంటి వాళ్ళని మాత్రం మామూలు శిక్ష చేస్తే మాత్రం మర్యాద దక్కదు. ప్రతి ఒక్క ట్రాన్స్జెండర్ ఒక జోగిని వ్యవస్థ వాళ్ళందరూ ఒకటైతున్నారు. కానీ ఇలాంటి వాళ్ళని ఎవరన్నా సపోర్ట్ ఫుల్ గా మళ్ళీ ఎవరన్నా టిఆర్ఎస్ పార్టీ అదే పార్టీ కొన్ని పేర్లు వెళ్తున్నాయి. పేర్లు ఎవరు పెట్టకండి. ప్రతి ఒక్కరికి చెప్తున్నాను, వానికి ఎవరైతే సపోర్ట్ చేశారో ప్రతి మీడియా మిత్రులకి అలాగే పోలీసు వాళ్ళకి అలాగే మీ సార్ కి ఆజాద్ గారికి చాలా థ్యాంక్. ఎందుకంటే మా పోరాటాన్ని మీరు ముందుకు తీసుకుని వచ్చారు. ఏ కమ్యూనిటీ రాలేదు ఆ రోజు, ఎవ్వరు బత్తాసులు పలకలేదు. ఈ రోజు అందరూ మీరందరూ నాకు అండగా ఉన్నారు. మీరు ఇలానే అండగా ఉండండి. ఎక్కడైనా వెళ్తా. జై శ్రీరామ్. జై శ్రీరామ్. అందరికి కూడా ధన్యవాదాలు. అయితే ఏంటంటే ఇప్పుడు జరగాల్సింది నెక్స్ట్ ప్రొసీజర్ మీకు ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. లీగల్ ప్రొసీజర్ అదేంటంటే ఇప్పుడు డీజీపీ గారిని అంటే ఇప్పుడు ఆర్డర్ కాపీ తీసుకొస్తుంది. అది మీ అందరికి నేను ఫార్వర్డ్ చేస్తాను. అది అయిపోయిందన్న. తీసుకొని ఇటు తిరగనా? అవునమ్మా, ఖచ్చితంగా దీన్ని ఏంటంటే ఇప్పుడు డీజీపీ గారికి ఏదైతే ఉందో ఆర్డర్ కాపీ మేము సబ్మిట్ చేస్తాము. ఆల్రెడీ నిన్న వెళ్ళిందని తెలిసింది, ఇన్ఫర్మేషన్ వచ్చింది. సో అది సబ్మిట్ చేస్తాము. సబ్మిట్ చేసిన తర్వాత ఆనరబుల్ డీజీపీ గారు కూడా కలవడం జరుగుతూ ఉంది. అలాగే ఎవరైతే బాధితులు మళ్ళీ చెప్తా ఉన్నాను, ఎవరైనా బాధితులు దయచేసి మీరు ఒక్క నిమిషం మళ్ళీ చెప్తా. ఎందుకంటే మొన్న ఎవరైనా బాధితులు ఎవరైనా సరే ఏ ఛానల్కైనా ఫోన్ చేస్తే నా నెంబర్ అందరి దగ్గర ఉంది. కాబట్టి దయచేసి నా నెంబర్ ఇవ్వండి, లేదా మీరు ఫాలోఅప్ చేసి నా దగ్గర తీసుకొచ్చినా కూడా. ఫ్రెండ్స్, ఇప్పుడు యాక్చువల్ వర్షిని వారికి సంబంధించి కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా మేము ఆ రోజే, అంటే ఆ రోజు మీకు చెప్పలేకపోయాము, ఆ రోజే మేము
ఆనరబుల్ మహిళా కమిషన్ లో ఆ రోజే మేము పిటిషన్ కూడా ఫైల్ చేసాం. కొంచెం వెనక్కి సో ఆ రోజు కూడా అదే రోజు మేము ఫైల్ చేయడం జరిగింది. ఓకేనండి. సో దానికి సంబంధించి చైర్పర్సన్ వారు కూడా దాన్ని స్వీకరించారు. ఆ ఎవిడెన్స్ కూడా మేము ఆ రోజే మేము సబ్మిట్ చేశాము మహిళా కమిషన్ వారికి. సో దానికి సంబంధించి వర్షిని వాళ్ళకి సంబంధించిన కూడా పూర్తి న్యాయ సంబంధమైన అంశాలు కానీ వాళ్ళకి సంబంధించిన ఏదైనా విషయం కానీ నేను సపోర్ట్ చేయడం జరిగింది. వాళ్ళు నాకు టచ్ లో ఉన్నారు, దాదాపు 20 రోజుల నుంచి మాకు టచ్ లో ఉన్నారు. సో దానికి సంబంధించి ఆ రోజు కూడా మేము పిటిషన్ వేసాం మహిళా కమిషన్ లో. మీరు ఖచ్చితంగా మీరు మాట్లాడండి, ఒకసారి నేను సబ్జెక్ట్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. అది కూడా పిటిషన్ ఇది అది కూడా మహిళా కమిషన్ లో పెండింగ్ ఉందని మీ అందరూ చెప్తున్నాను. ఏమంటే మీరు వాళ్ళతో మాట్లాడండి. ఇక్కడ అందరికీ ఉన్న సందేహం ఏంటంటే వర్షిని ఫేమస్ కావడానికి అభివృద్ధి వెళ్ళిందని చాలా మంది అంటున్నారు బయట. కానీ అఘోరి శ్రీనివాస్ కావాలని తీసుకెళ్ళడా? ఏం జరిగింది? కావాలని తీసుకెళ్ళారండి, మమ్మల్ని బెదిరించారండి. మిమ్మల్ని సంపే చేస్తాను మా మంత్రి శక్తుల చేత, నువ్వు నాకు లొంగకపోతే అందరికి నమస్కారం అండి. నా కూతుర్ని బెదిరించాడండి. మీ మంత్రి శక్తుల చేత నేను మీ అమ్మని మీ నాన్నని సంపే చేస్తాను, మీ అన్నికి పెళ్లి కాకుండా చేస్తాను, మేము ఎందుకు లొంగిపోయావమ్మని మేము అడిగితే ఇట్లా నన్ను చంపేస్తానందమ్మా, కుటుంబాన్ని నాశనం చేస్తానందమ్మా, నేను భయపడ్డాను, ఇట్లా లొంగిపోవడం జరిగిందమ్మా అని మా అమ్మాయి చెప్పిందండి అడిగితే. ఆంటీ ఇప్పుడు శ్రీవర్షిని రావడం జరుగుతుంది. ఆమె నిజంగానే మీ దగ్గరకు వచ్చి మీతో ఉంటదన్న నమ్మకం ఏమైనా ఉందా? లేకపోతే మళ్ళీ అంటే మీరు వశీకరణం చేశారు, ఇవన్నీ మాట్లాడడం జరిగింది, అదంతా పక్కన పెడితే ఇప్పుడైతే తీసుకురావడం జరుగుతుంది. పాప నిజంగానే రావాల్సిందా? మీ దగ్గరకు వస్తుందా? వచ్చిందండి. వచ్చినాక మేము వశీకరణ సంబంధించి పోలింగ్ సమస్యలను కౌన్సిలింగ్ ఇప్పించండి, సైకాలు ఇప్పించండి. మా దగ్గర అక్కడ కూడా వాళ్ళ ద్వారా సెక్యూరిటీ తీసుకుంటున్నాము. ఇదే కాకుండా మానసిక స్థితి బాలేదని చెప్పి మొన్న ట్రీట్మెంట్ అయింది. మేము మాట అనుకుని నమ్మి ఆడ మనిషి పిల్లలు ఏం చేస్తుంది అనుకున్నామండి. ఇంత రాక్షసులాగా ఆడవాళ్ళని హింసిస్తాడని అనుకోలేదండి. రాజుగా మాకు చూస్తే నాకు ఎంతో జాలిగా ఉందండి. ఆ పిల్లని అట్లా చేసి మోసం చేసే రాజుగా లాంటి వాళ్ళు ఎంతమంది ఉన్నారంటండి. అట్లాంటి వాళ్ళు నా పిల్లల్ని కూడా ఒక మోసం చేసేసి నా పిల్లల్ని అమ్మేయాలని చూసాడండి. అఘోరి వెనకాల ఎవరైనా ఉన్నారని అనుకుంటున్నారా? ఖచ్చితంగా అనుకుంటానండి, ఎవరైనా పెద్దల హస్తం ఉందేమో నేను అనుకుంటున్నానండి. అంటే మీ దగ్గర మీ ఇంట్లో ఉన్నప్పుడు ఎప్పుడన్నా ఫోన్లు మాట్లాడము, ఎవరితోనన్నా చెప్పడము, ఇట్లా నేను అఘోరిని తీసుకొస్తున్నా, అమ్మాయిలని ఇట్లా వశపరుస్తున్నాం కదా, ఇలాగ బలిస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఒకవేళ రుద్రస్వామి గారు అలాగే ఆజాద్ గారు ఆ అమ్మాయి రాధిక ముందుకు రాకపోతే వర్షిని అనే అమ్మాయి ఈ రోజు హైదరాబాద్ కి వచ్చేదా? లేకపోతే అమ్మాయిని ఎక్కడన్నా నరబలి లాగా ఇస్తారని చెప్పేసి మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి రుద్రస్వామి గారు, ఈ రాధిక గారు, మాకు శశిటీవీ భాను గారు, మాకు నెంబర్ 1 న్యూస్ వాళ్ళు, మీడియా వాళ్ళు అందరూ ఉండి మాకు సహాయం, ఆజాద్ గారు గారు సహాయం చేశారండి. ఈ శివరుద్ర స్వామి గారి వల్ల మా పిల్ల బయటపడిందండి. ఖచ్చితంగా నరబలి ఇచ్చేసేదండి నా కూతుర్ని. నరబలి ఇస్తాక ఆమె నా పిల్లని తీసుకెళ్ళిందండి. ఇలా అమ్ముకుంటాకే పోలీస్ స్టేషన్ లో పాపం తీసుకురావడం జరుగుతుంది. యూపీలో దొరకబట్టారు, ఇక్కడైతే ఎక్కడ దొరకలేదు. ఎందుకంటే వాళ్ళు దొరకాలనుకుంటే దాదాపుగా చాలా వరకు ఒక 50-60 సిమ్ములు మార్చారని చెప్పేసి మనకు సమాచారం రావడం జరిగింది. సో అంటే మీ పాప చిన్నప్పటి నుండి మీతో ఎట్లుండేది? అంటే చాలా అన్యాయంగా ఉండేది. మామూలుగా ఎడ్యుకేషన్ లాగా మామూలుగా ర్యాంక్ చేసిన బాగుండేది. చూడండి అంటే కొంచెం ఆయన కొద్దిగా భయం ఉందండి. అయితే ఈ రోజున వాడు పేకాకుర అరెస్ట్ అయ్యి నా పెద్ద వస్తుందంటే దానికి కృషి వెనకాల రాజాద్ గారికి, శివరుద్రస్వామి గారికి మా యొక్క ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఏ రోజు రోజు మాకు ప్రతిరోజు కూడా ఉదయం సాయంకాలం నాకు ఆరోగ్యం బాగోదు. నాకు జోగిని బ్రహ్మరాంబ గారికి, రామచంద్ర మాధవి గారికి అందరూ కూడా ధన్యవాదాలు. ఖచ్చితంగా అండి ఇది వ్యవస్థీకృత నేరాల కింద వస్తుంది. 88 మొదటి దాకా మీకు విషయం చెప్పాలి. ఇది ఎఫ్ఐఆర్ నమోదైంది ఫిబ్రవరిలో మాత్రం నమోదైంది ఓకేలా పిఎస్ లో. దాని అప్పటి వరకు కూడా ఎలాంటి కదలిక రాలేదు. ఇప్పుడు మీ అందరి సపోర్టు, అలాగే మీ అందరి సహకారము, అలాగే వీరందరూ ఇచ్చిన సపోర్టు, ఇవన్నీ కూడా మేము ఆనరబుల్ మహిళా కమిషన్ వారు ఇచ్చిన సపోర్టు, వీటన్నిటితో కూడా కదలికి వచ్చిందని నేను భావిస్తా ఉన్నాను. ఈ సందర్భంగా పోలీసు వారికి, మహిళా కమిషన్ వారికి, మీ అందరూ కూడా మన కుటుంబ సభ్యులందరూ కూడా పేరు పేరున ధన్యవాదాలు. సరే చాలా మంది ఉన్నారు ఇక్కడ, అందరూ తెలిసిన వాళ్ళే. దయచేసి నేను పేర్లు చెప్పలేదని చెప్పి పాపగించుకోమాకండి. రేపు మనం మళ్ళీ అట్లే లేదు, మీ అందరూ కూడా నా సిస్టర్స్, నా కుటుంబ సభ్యులు.
సో ఒకటి చెప్తున్నానండి, అన్యాయం కోసం ఆజాద్ ఎప్పుడైనా ఒక్క నిమిషం అక్కడికే వస్తున్నా బ్రదర్, సెక్షన్స్ కూడా చెప్తున్నాను. సో ఖచ్చితంగా ప్రతి ఒక్కరు కూడా పేరు పేరు ధన్యవాదాలు ఫస్ట్ అది చెప్పాలి. తర్వాత ఏంటంటే ఇది ఏంటంటే అన్ని వ్యవస్థీకృత నేరాలు కాబట్టి ఇవన్నీ కూడా అబౌవ్ 7 years నేరాలే. ఎందుకంటే 318 చీటింగ్ కేసు ఏదైతే ఉందో అది 7 years పడతా ఉంది. నెక్స్ట్ ఇక్కడ ఏంటంటే మహిళల మోడస్టీకి సంబంధించిన విషయము, ఇవన్నీ కూడా వ్యవస్థీకృత నేరాలు వస్తాయి కాబట్టి నెక్స్ట్ ఎఫ్ఐఆర్ కూడా ఎక్కడ నమోదవుతుందంటే ప్లేస్ ఆఫ్ అఫెన్స్ కరీంనగర్ లో జరిగింది కాబట్టి అక్కడ శ్రీవర్షినికి లేదండి, ఆమె బాధితురాలుగా మేము చూస్తాము. శ్రీవర్షిని కూడా బాధితురాలుగా చూస్తాము. ఆమె కూడా శ్రీ మహిళా సంక్షేమ కార్యక్రమం కూడా మేము సబ్మిట్ చేసి ఆమె కొంత కౌన్సిలింగ్ ఇచ్చి ముందుగా కౌన్సిలింగ్ ఇచ్చి ఆమె మైండ్ని మార్చాలనే ప్రయత్నంలో ఉన్నాం. ఎందుకంటే అలాంటి ప్రయత్నం జరగకపోతే మళ్ళీ ఆమె ఎక్కడ విడిపోయే అవకాశాలు ఉంటాయి కాబట్టి